మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీకి ఫైనల్లీ బొత్స సత్యనారాయణ చేరుకోగలిగారు. కాసేపటి క్రితం గరివిడి ఫ్లైఓవర్ మొత్తం మూసేయడంతో అక్కడే ట్రాఫిక్లో ఉండిపోయారు. మరోవైపు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరిని కూడా ర్యాలీలో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా బొత్స సత్యనారాయణ అక్కడికి చేరుకుని పోలీసులకు నచ్చజెప్పి ప్రస్తుతం ఆ రోప్ పార్టీని బ్యారికేడ్లను తొలగించుకుని పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన కార్యకర్తలపైన పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చాలా మంది కార్యకర్తలందరినీ కాసేపటి క్రితం తోసేసిన పరిస్థితి. బ్యారికేడ్లని దాటుకుని వెళ్లే ప్రయత్నం కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేశారు. బొత్స సత్యనారాయణ అక్కడికి వచ్చిన తర్వాత కొంత పోలీసులకి సర్ది చెప్పి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ర్యాలీగా ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ ముందుకు కదులుతున్నారు. ప్రస్తుతం ఆ విజువల్ మనం చూస్తున్నాం. మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ర్యాలీ చూస్తున్నాం. విజయనగరంలో కాసేపటి క్రితం పోలీసులు ఈ ర్యాలీని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో కూడా సాక్షి స్క్రీన్ పైన మనకి కనిపిస్తోంది. రోప్ పార్టీ ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్యకర్తని అందులోంచి బయటకి వదులుతున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ ప్రజా ఉద్యమానికి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా విద్యార్థులు ప్రజలు తరలి వచ్చారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూడా ర్యాలీలో పాల్గొనే ప్రయత్నం చేశారు. అయితే వివిధ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఫ్లైఓవర్లని క్లోజ్ చేసి పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా మాజీ మంత్రి మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా ర్యాలీ వరకు వెళ్లలేని పరిస్థితిని కూడా కాసేపటి క్రితం సృష్టించారు. ఆయన ఇప్పుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ర్యాలీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ర్యాలీ కొనసాగుతోంది. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. అనంతరం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు వైఎస్ అవినాష్ రెడ్డి. ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చింది. మనం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఇప్పటి వరకు మనకు ఉచితంగా వైద్యం అందేది. ఇవాళ ఈ ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి పోతే డబ్బులు లేకుండా వైద్యం జరిగే పరిస్థితి ఉండదు అనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మరి మొద్దు నిద్ర లేచి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఆపి పెండింగ్ లో ఉన్న పనులకు మొత్తం 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. నాకు ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు, ఈ ప్రభుత్వము ప్రతి వారము 4,000 కోట్లు అప్పు చేస్తుంది, ప్రతి మంగళవారము 4,000 కోట్లు అప్పు చేస్తుంది. ఈ ప్రభుత్వం ఒక్క మంగళవారం అప్పు చాలబ్బా. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మీరు చేయాల్సిన అవసరం ఉండదు. అన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రన్ చేయొచ్చు. ఆ మాత్రం కూడా నువ్వు శ్రద్ధ చూపకపోతే నిజంగా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాడు అవుతావు చంద్రబాబు నాయుడు నువ్వు. కాబట్టి తప్పకుండా ఈ ప్రైవేట్ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు బీద ప్రజలకు కూడా అందుబాటులో ఉండే రకంగా ఒక వైద్యాన్ని తీసుకొని రావాలనేది ఆయన సంకల్పం. ఆ రోజు నబార్డ్ సహాయంతో సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెంట్ ఫండ్స్తో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 8,000 crores అబౌవ్ ఈ 17 మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తిగా 3,000 crores మనం ఖర్చు పెట్టి ఈ యొక్క మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని మనం చేపట్టినాం. అయితే ఎలక్షన్ టయానికెల్లా
5 మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వచ్చినాయి. అంటే ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నా ప్రజల మనోభావ వ్యతిరేకంగా ఇవన్నీ ప్రైవేటైజేషన్ చేయాలి, 1 ఎకరాన్ని 100 రూపాయలకి అమ్మాలి అని ఆయన ఏదైతే తాపత్రయపడుతున్నారో ఇది కరెక్ట్ కాదు. 2450 మెడికల్ సీటు ఇప్పుడు దాకా కోల్పోయినాం. అంటే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళందరూ కూడా మనకి ఇది శాంక్షన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు వద్దు అని లెటర్ రాయడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా నడిపితేనే ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు నష్టం అని చెప్పి ఆందోళనతోనే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా, నాయకులు స్వచ్ఛందంగా రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి విధానాన్ని మార్చుకొని ప్రైవేట్కి ఏదైతే ఇవ్వాలనుకునిందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ రాయలసీమ ప్రాంతానికి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాల పాలనలో ఏమి కూడా చేయలేకపోయారు. ఇప్పుడున్న తను దృష్టి పెట్టి, ఎందుకంటే ఈరోజు పోతిరెడ్డిపాడు జరిగినా, హంద్రీనివాస్ జరిగినా, కడపలో రిమ్స్ వచ్చినా, డెంటల్ కాలేజీలు వచ్చినా, ఈ రాయలసీమలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రామారావు గారు ఆల్విన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇది మార్కంటూ రాయలసీమకి ఏమీ చేయలేకపోయారు. ఈరోజు శ్రీ సిటీ అంత వర్ధిల్లుతుందంటే రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఈయన పర్యటనకు వస్తున్నాడు, వరకే కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టిపోతున్నాడు, కానీ ఉపయోగపడేటువంటిది ఏ కార్యక్రమం చేయట్లేదు. ఇప్పటికైనా తను కళ్ళు తెరిచి ఈ ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉద్యోగస్తులను పూర్తిగా మోసం చేసింది ఈ ప్రభుత్వం. వాళ్ళకి ఐఆర్ అన్నారు, పిఆర్ఎస్ అన్నారు, ఏదీ లేదు. ఈరోజు వాళ్ళు పుట్టగొట్టి వాళ్ళను చాలా అన్యాయంగా ఏడిపిస్తున్నారు. ఎన్నెన్నో ఆశలు చెప్పి సంక్షేమంలో కూడా పేద ప్రజలకు ఏది చేయట్లేదు. అన్నీ కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.